కళ్ళు కాంపౌండ్లో ఉన్న పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి మనం వివిధ కళ్ళు కాంపౌండ్స్ తిరుగుతున్నాం. ఇంతకుముందు మనం యూసుఫ్గూడ దగ్గర ఒక కళ్ళు కాంపౌండ్ వీడియో చేయడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, గీత కార్మికులను కాపాడాలి, దాంతోపాటుగా గీత కార్మికుల జీవితంలో మార్పులు రావాలి. అది మనం మాట్లాడుతూనే ఈ కల్తీ కళ్ళను ఖచ్చితంగా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 6 ప్రాణాలు కోల్పోయి 40 మంది కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయిపోయి విగత జీవులుగా దాదాపుగా వాళ్ళు భవిష్యత్తులో పనిచేయలేని పరిస్థితిలోకి చేరుకున్నారు. ఇట్లా చాలామంది కల్తీ కళ్ళు తాగి వాళ్ళు అదే పనిగా తాగి అది లేకపోతే వాళ్ళు బతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు వాళ్ళకి ఆ కళ్ళు ఆగిపోతే వాళ్ళు అచేతనావస్థలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో కళ్ళుని ప్రోత్సహిస్తూ కల్తీ కళ్ళను అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. సో అందుకే ప్రభుత్వం వీటి మీద పర్యవేక్షణ పెట్టాలి అన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతున్నది. కాంపౌండ్లు ఉంచాలా వద్దా అంటే మంచి న్యాచురల్ కళ్ళుని ప్రవేశపెట్టి కళ్ళు కాంపౌండ్ ఉంచితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కల్తీ కళ్ళు ద్వారా కాంపౌండ్లు నడిపేయడం అనేది చాలా దుర్మార్గం. ఇందులో రకరకాలుగా ఈ ఆల్ఫ్రాజోలం, డైజీపామ్ ఇట్లాంటి కొన్ని కెమికల్స్ని ఇందులో వాడుతున్నారన్నది, మందుని వాడుతున్నారు, అది విష పదార్థంగా మారుతున్నది అన్నది మనకు కనబడుతున్నది. మరి ఎన్ని కాంపౌండ్స్లో ఈ పరిస్థితి ఉన్నది? అన్ని ఇట్లనే నడుస్తున్నాయా? గవర్నమెంట్ నిన్న ఇన్సిడెంట్ తర్వాత ఎన్ని కాంపౌండ్లలోకి వెళ్ళి ఆ శాంపిల్స్ని తీసుకొని వీళ్ళు టెస్టింగ్కి పంపించారు? ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. నేను ఇప్పుడు ఫిలిం నగర్లో ఉన్న ఒక కళ్ళు కాంపౌండ్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో అక్కడ చాలామంది కళ్ళు తాగుతూ ఉన్నారు. ఇక్కడ సీసా 50 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. మనం ఈ కాంపౌండ్లోకి వస్తే కూడా సేమ్ అన్ని కాంపౌండ్స్లో ఎట్లుంటుంది ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. అన్ని ఈ బీర్ సీసాలు ఉన్నాయి కదా, ఇందులో వీళ్ళకి విక్రయిస్తూ ఉంటారు. ఒక సీసా వచ్చి 50 రూపాయలు, ఒక సీసా 50 రూపాయలు. సో ఈ వాతావరణం కూడా కొంత హైజీనిక్గా ఉండాల్సిన అవసరం ఉంది. హైజీనిక్ వాతావరణం లేదు, చాలా చాలా దారుణంగా ఉన్నాయి పరిసర ప్రాంతాలు. ఇప్పుడు ఈ బాటిల్స్లో పోసి అమ్ముతూ ఉన్నారు. ఇది 50 రూపాయలు. ఈ బాటిల్తో పాటుగా ఈ ప్యాకెట్స్లో కూడా అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. ఎవరైనా పార్సల్ తీసుకెళ్లే వాళ్ళకి ఇది 50 రూపాయలు ఇది అమ్ముతున్నారు. ఇది రోజుకి ఎన్ని అమ్ముతుంటారన్నా? రోజుకి ఎన్ని 50 రూపాయల సీసాలు అమ్ముతారు? 600 సార్. 600 అమ్ముతారు. ఒక్కొక్కరు ఎన్ని తాగుతుంటారు? 1, 2 అంతే సార్. 2, 3 తాగలేరా? తాగలేరు. 2 మా న్యాచురలా లేకపోతే కల్తీ కల్లా? న్యాచురల్ కల్లే. న్యాచురలే. ఏం ఒక్కటి కూడా కలవలేదంట? లేదు, అట్లా ఉండదు సార్. ఉండదు. ఇప్పుడు కూకట్పల్లిలో చాలా మంది చనిపోయారు కదా, ఎందుకు జరిగింది అట్లా? బై మిస్టేక్ వాళ్ళకి ఏమరా అయి ఉండొచ్చు. ఏమరా తాగినరో ఏం చేసిరో మళ్ళీ ఇంట్లో మిస్టేక్ కాదు అట్లా. సో ఇందులో కల్తీ అనేది ఉండదా? ఉండదు. మీరు ఎక్కడి నుంచి ఇది తీసుకొచ్చినారు ఇప్పుడు ఇక్కడికి? ఇది చిక్కడపల్లి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డిపో అక్కడే ఉంది చిక్కడపల్లిలో. వెళ్ళి ఈ ట్రేలల్లో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వస్తుంది కళ్ళు. మేము వెళ్ళాం, వాళ్ళే తీసుకొని వస్తారు. దేంట్లో తీసుకొస్తారు? డీసీఎంలో ఏముంటది? డీసీఎంలో ట్రైలే ఉంటాయి, సీసాలు ఉంటాయి, ట్రైలు పట్టుకొని వస్తారు. ఎంటీ తీసుకుపోతారు, లోడింగ్ చేస్తారు.